సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అలాగే సుమన్ టీవీ వాళ్ళు మా స్కూల్కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకోకపోతే మా కష్టం మా బాధ ఎవరికి తెలియకపోయేది. ఖచ్చితంగా ఈ పని చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన. ఈ రోజు వచ్చిన అంటే ఇదే రోజు వర్క్ స్టార్ట్ చేస్తాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. సహాయం చేయాలంటే ప్రభుత్వాలు దిగి రావాలా? ఏదైనా ఆపద వస్తే నాయకులు వచ్చి మనం తీర్చాలా? ఇవన్నీ చేయాలంటే ఓ మంచి మానవత్వం ఉంటే సరిపోదా? రైట్, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రస్తుతం నేను కరీంనగర్లోని సవరన్ స్ట్రీట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాను. ఇటీవల 3 రోజుల కింద బాలికల పాఠశాలలో మౌలిక వసతులు లేక బాలిక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనం ఒక వీడియో చేయడం జరిగింది. అంటే వాళ్ళు పడుతున్న సమస్యలు, టాయిలెట్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, సరైనగా క్లాస్ రూమ్స్ లేక వాళ్ళు తరగతి గదులకు వెళ్ళడానికి భయపడుతున్నారు. వర్షం పడితే ఎక్కడ గోడ కూలిపోతుందో, టాయిలెట్ వెళ్ళడానికి వెళ్ళలేక టాయిలెట్ ఎక్కడ వస్తుందో అండి, వాటర్ కూడా తాగకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం మొన్న చూసాం. సో ఈ వీడియో చాలా మందికి రీచ్ అయింది. ఈ వీడియో చూసిన తర్వాత, విద్యార్థుల బాధలు చూసిన తర్వాత, సుమన్ టీవీలో ఉన్నటువంటి ఈ వీడియోను చూసిన తర్వాత కరీంనగర్లోని బొమ్మకాలకు చెందినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ అనే ఆర్ఎంపీ డాక్టర్ చలించిపోయి ముందుకు వచ్చాడు. సో బాలికలు ముఖ్యంగా ఆ రోజు వాళ్ళు ఏం చెప్పిన విషయం ఏంటంటే, టాయిలెట్స్ లేక టాయిలెట్ ఎక్కడ వస్తుందో భయానికి మేము వాటర్ కూడా తాగట్లే అని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఈ మాట ఒక మన కరీంనగర్లో కాకుండా 2 రాష్ట్రాల ప్రజలని ఈ మాట చాలా మందిని కలిసివేసింది. సుమన్ వీడియో చూసిన తర్వాత బొమ్మకలకు చెందినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ స్పందించాడు. ఈరోజు ఈ పాఠశాలలో బాలికలు దేనికైతే ఇబ్బంది పడుతున్నారో ఆ టాయిలెట్స్ నిర్మించడానికి ముందుకు వచ్చాడు. రైట్, అతను రావడమే కాదు, వచ్చిన వెంటనే కార్మికులను తీసుకొచ్చాడు, పనులు కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఇది చాలా మందికి వీడియో రీచ్ అయింది. సో రీచ్ అయిన బొమ్మకలకు చెందినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ శ్రీనివాస్ ముందుకొచ్చి ఈరోజు ఈ బాలికలకు మేజర్గా ఇబ్బంది పడుతున్నటువంటి టాయిలెట్స్ని నిర్మిస్తున్నాడు. ఒకసారి మాట్లాడదాం. వీడియో ఎప్పుడు చూశారు? సహాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సహాయం చేయాలంటే ఆలోచన రావాల్సిన అవసరం లేదు, మానవత్వం ఉంటే సరిపోతుంది. ఇంతమంది చూసిన వీడియోలో కొంతమంది మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. చూసిన వాళ్ళు చాలా మంది చూసి కామెంట్ పెడుతున్నారు, బాధపడుతున్నారు, చాలా మంది విడిచిపెడుతున్నారు. కానీ వీడియో చూసిన శ్రీనివాస్ చెలించిపోయి బాలికల కోసం అండగా నిలుస్తూ ఈరోజు ఈ పాఠశాలలో వాళ్ళకి టాయిలెట్స్ నిర్మిస్తున్నాడు. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్తో మాట్లాడదాం, అలాగే స్టాఫ్తో మాట్లాడదాం, అలాగే విద్యార్థులు. సో వాళ్ళకి మేజర్గా టాయిలెట్స్ ప్రాబ్లం అని చెప్పారు కదా, ఇప్పుడు ఆ టాయిలెట్స్ బాగా తీరిపోతుంది. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటలో విందాం రండి. రైట్, ఇక్కడే బాలికలకు టాయిలెట్స్ ఇక్కడ నిర్మిస్తున్నారు. మనం మొన్న అక్కడ చూడడం జరిగింది. ఏది లోపల అక్కడ టాయిలెట్స్ బాగాలేవు అని చెప్పేసి కొంచెం దాన్ని మరమ్మతులు అనుకున్నాం. కాకపోతే అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ నుండి శాంక్షన్ అయినట్టుగా తెలుస్తుంది. సో అక్కడ దాన్ని మరమ్మతులు అనుకున్నాం. కానీ శ్రీనివాస్ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నూతన అంటే టాయిలెట్స్ని కొత్తగా నిర్మిస్తున్నాడు. అది అక్కడ ఉంటాయి, అది గవర్నమెంట్ నిర్మిస్తుందని చెప్పారు. అది శాంక్షన్ అయ్యేంత వరకు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు మనకు. సో అప్పటి వరకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి శ్రీనివాస్ ఏం చేశాడంటే కొత్తగా టాయిలెట్స్ నిర్మిస్తున్నాడు. ఆ మరమ్మతులు కాకుండా నూతనంగా నిర్మిస్తున్నాడు. సో మనం మొన్న అక్కడ చేసాం వీడియో, అక్కడ టాయిలెట్స్ అని చెప్పేసి. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఇక్కడ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్ ఉంది, ఈ ఖాళీ ప్లేస్లోనే చేస్తున్నారు. ఆల్రెడీ పనులు స్టార్ట్ చేశారు. శ్రీనివాస్ దగ్గరుండి మరి ఈ పనులను పర్యవేక్షిస్తున్నాడు. సో శ్రీనివాస్తో మాట్లాడదాం, ఎందుకు చెల్లించాడో అసలు ఏందని వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. ఫస్ట్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే చాలా మంది వీడియో చూశారు, కొన్ని లక్షల మంది చూశారు, చాలా మంది బాధపడ్డారు. కానీ అందులో రియాక్ట్ అయ్యి ముందుకు వచ్చింది మీరు మాత్రమే. అసలు మీది ఎక్కడ, మీరు ఎప్పుడు చూసారు వీడియో, అసలు మీకు ఏమనిపించింది చెప్పండి. నేను ఇక్కడ బొమ్మకల్లో ఉంటాను, ఆర్ఎంపీ డాక్టర్. నా పేరు మంచికట్ల శ్రీనివాస్. నేను మీ సుమన్ టీవీలో చూశాను 2 days బ్యాక్ ఈ వీడియో. ఆ వీడియో వచ్చిన తర్వాత నాకు కూడా ఏంటంటే, అరే ఇంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కదా, సరే మనం ఈ పని చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాష్రూమ్స్ అనేది కంపల్సరీ కదా పిల్లలకి ఎవరికైనా, అందుకని
ముఖ్యంగా గర్ల్స్ మీరు చూశారు ఆ వీడియోలో బాలికలు చాలా బాధతో వాటర్ కూడా తాగట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. అవును, రైట్. అదే పిల్లలు అసలు వాటర్ బాటిల్ తెచ్చుకొని వాటర్ కూడా తాగకుండా మళ్ళీ బాటిల్స్ పట్టుకపోతున్నాం అని, వాష్రూమ్స్ లేవని అట్లా ఇబ్బంది పడుతున్నారని అమ్మాయి వాళ్ళు కూడా మీ టీవీలో మాట్లాడారు కదా. అవును. నేను అంటే ఇక వాళ్ళని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. సరే ఇక ఖచ్చితంగా ఈ పని చేయాలని చెప్పేసి ముందుకు వచ్చిన. ఈ రోజు వచ్చిన అంటే ఇదే రోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నా. అదే అంటున్నాను, సూపర్. అట్లా మనం ఏంటంటే దీని వల్ల ఇప్పటికే వాళ్ళు ఎంత ఇబ్బంది పడరో తెలియదు. ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 1 week లో కంప్లీట్ చేస్తాను. ఓకే, 1 week అంతే. ఓకే, ఇప్పుడు వచ్చి మీరు ఇక్కడ వీరితో కార్మికులతో మాట్లాడారు కదా, ఏం చెప్పారు? ఎన్ని రూమ్స్ పడతాయి అన్నారు? ఎట్లా ఉండబోతుంది? మనకైతే ఇక్కడ ఉన్న ప్లేస్ లో మనకు 5 వాష్రూమ్లు వస్తున్నాయి, 5 టాయిలెట్స్ వస్తున్నాయి. 5 టాయిలెట్స్ నేనే కంప్లీట్ చేస్తాను. ఓకే, మీరే మొత్తం అయిపోయిన వరకు మీరే? అవును. ఎలా అనిపిస్తుంది మరి 200 మంది బాలికలకు మీరు ఇట్లా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు 200 మంది 200-300 మంది అంత అంటే వాష్రూమ్ తర్వాత ఎట్లుంటది అనేది మనకు తెలుసు. మనం అంటే అనుకోవచ్చు వాళ్ళు 200 members ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో. వాళ్ళు హ్యాపీగా ఉండడానికి నేను చేస్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రభుత్వాలు ఉన్నాయి కదా, విద్యాధికారులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా చాలా మంది విస్మరిస్తారు. చూసి రియాక్ట్ వాళ్ళు చాలా మంది, తక్కువ మంది మీలాంటి వాళ్ళు రియాక్ట్ అవుతారు. అట్లా రియాక్ట్ కాని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళే చేయాలి, ప్రభుత్వాలు ఖచ్చితంగా చేయాలి, మనలాంటి వాళ్ళు మానవత్వంలో చేయకూడదా? చేయొచ్చు 100%. ఎందుకంటే ఇప్పుడు నేను సొంతంగా కూడా ఒక అనాథాశ్రమం నడిపిస్తా. 20 మంది ఉన్నారు, అంటే కంప్లీట్ అనాథలు అన్నట్టు. నేను వాళ్ళని కూడా చూసుకుంటున్నా. ప్రతిదీ గవర్నమెంట్ యాక్ట్ చేయాలంటే చిన్న చిన్న పనులు కూడా అట్లా అనుకోవడం తప్పు. ఎందుకంటే మనం చేయలేక గవర్నమెంట్ మీద నిందేయడం అంతే. మాక్సిమం ఒక మనిషి అయినందుకు మనం ఒకరికి హెల్ప్ చేయాలి. మనం కూడా ఏదో ఉన్న ఒక సమస్యను తీసుకొని దాన్ని మనం సాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి. ఎంతమంది అనాథాశ్రమంలో? ఎంతమంది? 20 మంది ఉన్నారు. ఇప్పుడు 2 years అంటే 2 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా. ఇప్పుడు 20 members ఉన్నారు, 20 మంది ఉన్నారు ఆశ్రమంలో. ఓకే, మీ సహాయ గుణం ఎప్పటి నుంచో మీరు చేస్తున్నారు? అవును, అంటే నేను ఒకటి సొసైటీ పెట్టుకున్నా. సొసైటీ మీద 2013 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉంటా. సో మొత్తానికి అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా మంది చూసారు వీడియో, చాలా మంది చెల్లించిపోయారు, మీరు వచ్చి సహాయం చేస్తున్నారు. చాలా శుభపరిణామం. సుమన్ టీవీ తరపున మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. విద్యార్థులతో మాట్లాడదాం. మన సుమన్ టీవీతో మాట్లాడుకుంటూ వాళ్ళ గోడు మొత్తం వెళ్ళబోస్తున్నారు. టాయిలెట్స్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్, మాకు ముఖ్యంగా మేజర్గా టాయిలెట్స్ వల్ల ఇబ్బంది అవుతుంది సార్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సో ఈరోజు దాత వచ్చి స్పందించాడు. ఈరోజు నిర్మాణం జరుగుతున్నాయి. సో వారి మాటలు విందాం, వాళ్ళకి ఎలా అనిపిస్తుందో. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది మీకు? మొన్న చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మా బాధని వెలుగులోకి తీసుకొచ్చిన సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మేము సుమన్ టీవీలో మొన్న జరిగిన ఇంటర్వ్యూలో ఇలా ఉంది, కష్టపడుతున్నాం ఇలా చెప్పినందుకు శ్రీనివాస్ సార్ బొమ్మకల్ నుంచి వచ్చి మాకు సహాయం చేశారు. చాలా ధన్యవాదాలు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా సుమన్ టీవీ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. చాలా మంది చాలా కష్టపడ్డారు. అలాగే సుమన్ టీవీ వాళ్ళు మా స్కూల్కి వచ్చి ఇలా ఇంటర్వ్యూ తీసుకోకపోతే మా కష్టం మా బాధ ఎవరికి తెలియకపోయేది. సుమన్ టీవీ వచ్చి మాకు వీడియో తీసి మా కష్టాన్ని అందరికీ తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు. శ్రీనివాస్ సార్ వచ్చి మా బాధని విని మేము మాట్లాడిన వీడియోని చూసి మాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి అమ్మా, మొన్న మాట్లాడుకుంటూ మేము వాటర్ కూడా తాగట్లేదు, ఎక్కడ టాయిలెట్స్ వెళ్ళొస్తుందని భయానికి వాటర్ కూడా తాగట్లేదు మొన్న మాట్లాడారు కదా. సో ఈరోజు చెప్పండి ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరు మా స్కూల్కి రాకపోతే వీడియో చూసి శ్రీనివాస్ సార్ వాళ్ళు వచ్చే వాళ్ళే కాదు. ఇప్పుడు 5 వాష్రూమ్స్ అవుతున్నాయి. మా కష్టాలని ఇప్పుడు వాటర్ అన్ని ఫెసిలిటీస్ వస్తాయి అనుకుంటున్నాం. వంట రూమ్, ఈ రూమ్స్ కూడా బాగాలేవు. అవి కూడా వీడియో చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వస్తే మాకు చాలా మంచి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది?
మాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీనివాస్ సార్ వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మాకు 5 బాత్రూమ్స్ వస్తున్నాయి సార్ కాబట్టి. సార్ బొమ్మకల్ నుంచి వచ్చారు. మాకు ఇంకా వంట గది కొన్ని క్లాసెస్ బాగా చేపిస్తే ఎవరైనా చూసి ఓకే సుమన్ టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీరు వచ్చి మాకు ఈ వీడియో ఇస్తే శ్రీనివాస్ సార్ వచ్చి మాకు టాయిలెట్స్ కట్టిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. నా పేరు ఎంఏ రౌఫ్ అంజాద్. నేను ఇక్కడ 2014 వచ్చి ఇక్కడ జాయిన్ అయినాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా ఇక్కడ నేను పిల్లలకు పాఠశాలలో నేను ఉద్యోగరీత్యా వచ్చి 2018లో రిటైర్డ్ అయ్యాను. స్కూల్ గర్ల్స్ హై స్కూల్ డాక్టర్ స్ట్రీట్ కరీంనగర్లో రిటైర్డ్ అయినప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు పిల్లల కోసం వస్తూ వాలంటీర్గా సేవలు అందిస్తూనే ఉన్నాను. కాకపోతే పిల్లలకు ఇక్కడ చాలా బాత్రూమ్స్ కానివ్వండి, లేకుంటే వాటర్ ఫెసిలిటీస్, ముఖ్యంగా రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే పిల్లలకు యూరినల్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వాటర్ కూడా తాగడానికి భయపడుతున్నారు. ఎక్కడ యూరిన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి అనే దాంతో. అయితే ఈ నెల 4 రోజుల క్రితం సుమన్ టీవీ వాళ్ళు వచ్చి మొత్తం పిల్లల బాధలు మొత్తం వాళ్ళ ఒక వీడియో తీసి వాళ్ళు స్పాన్సర్ చేశారు. దానికి స్పందించి మన బొమ్మకల్ శ్రీనివాస్ సార్ అనే ఒక దాత వచ్చి ఈరోజు మనకు పిల్లల కోసం 4-5 టాయిలెట్స్ని పని మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టినందుకు పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు. మాలాంటి వాళ్ళు కూడా పిల్లల కోసం కష్టపడ్డందుకు ఏదో తృప్తి దక్కుతుంది. ఇది మొత్తం ఈ సుమన్ టీవీ వాళ్ళ చొరవతోటి ఇది మొత్తం అవుతుందని మేము అనుకొని చాలా సంతోషపడుతున్నాం. అట్లాగే శ్రీనివాస్ వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు వచ్చి తన సొంత డబ్బులతోటి పిల్లలకు సేవ చేస్తున్నారు. ఇలాంటి సుమన్ టీవీ వాళ్ళ చొరవతోటి ఇంకా ఎవరైనా దాతలు ఇలా ముందుకు వచ్చి పిల్లల కష్టాలు తీరిస్తే ఇంకా చాలా మేము సంతోషపడతాం. అందరికీ నమస్తే అండి. మనం కరీంనగర్లోని 80 ఏళ్ల చరిత్ర గల ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. ఇది అందరికీ 80 ఏళ్ల చరిత్ర గల పాఠశాల స్వాతంత్రానికి ముందు నుంచి కూడా ఉంది. అయితే దీంట్లో ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే శిథిలావస్థకు చేరింది. క్లాస్ రూమ్స్ కానీ సరైన వాష్రూమ్స్ లేకుండా ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని మేము మా సుమన్ టీవీ ద్వారా దీని మీద ఒక కథనం ప్రచురించాము. ఆ కథనం ప్రసారమై చాలా మంది చూసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు కాల్స్ వస్తున్నాయి. చాలా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇలానే శిథిలావస్థలో ఉన్నాయి. దీనికి ప్రభుత్వం స్పందించాలి, మీరు కవర్ చేయండి అని మాకు చాలా చోట్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మేము ప్రచురించిన ఈ కథనానికి స్పందించి మన శ్రీనివాస్ గారు బొమ్మకల్ తనది ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న విధంగా తను సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ మేజర్గా ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ వాష్రూమ్స్ కరెక్ట్గా లేవు. పిల్లలు వాష్రూమ్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న వాష్రూమ్స్ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. దానికి తను చెల్లించి తను స్వయంగా ముందుకు వచ్చిండు. తన సొంత ఖర్చులతో కొత్తగా వాష్రూమ్స్ నిర్మాణం చేపట్టి విద్యార్థులకు వాష్రూమ్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి తను ముందుకొచ్చారు. ఇది చాలా శుభ పరిణామం. ఇలానే చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా కూడా శిథిలావస్థలో ఉన్నాయి, నిర్వీర్యంగా ఉన్నాయి. వీటికి మళ్ళీ పునర్వైభవం రావాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మన సుమన్ టీవీ తరపున మేము ప్రసారం చేసిన ఈ వీడియోని చాలా మంది స్పందించి చాలా కాల్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలండి. మరి రాబో రోజుల్లో సుమన్ టీవీ సామాన్యునికి మరియు గవర్నమెంట్ కి ఒక వారధిలాగా మేము పనిచేస్తామని, ప్రతి సమస్యను కూడా ముందుకు తీసుకెళ్తామని, ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరికే వరకు కూడా దాన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడు ఒక కవి. అలాంటి కవి మాటలు ఇన్స్పైర్ తీసుకున్నటువంటి బొమ్మకల్ చెందిన ఒక సామాన్య
వ్యక్తి, కామన్ మ్యాన్, ఆర్ఎంపీ డాక్టర్ తన విధులు నిర్వహిస్తూ ఉంటాడు. గ్రామంలో వచ్చినటువంటి ఎంతో మందికి వైద్యం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి సుమన్ టీవీలో వచ్చిన కథనాన్ని బాధపడి చూసి వదిలేయకుండా పాఠశాల విద్యార్థుల కోసం టాయిలెట్స్ నిర్మించడానికి ముందుకు వచ్చాడు. సార్, ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న మా బాధలకు ఈరోజు ముగింపు పడిపోతుంది సార్. చాలా ధన్యవాదాలు సార్ అంటూ విద్యార్థులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో మేజర్ ప్రాబ్లం టాయిలెట్స్ అనేది వాళ్ళకు ఒక ఎండ్ కార్డ్ పడిపోయింది. సుమన్ టీవీ సౌజన్యంతో శ్రీనివాస్ ద్వారా ఈరోజు ఈ పాఠశాలలో టాయిలెట్స్కి వాళ్ళకి ఇబ్బంది లేకుండా అయిపోయింది. సో ముఖ్యంగా ఈ పాఠశాలలో ఇంకా మేజర్గా ఉన్న సమస్యలు ఏంటంటే కిచెన్ చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉంది. సో ఇప్పుడు వర్షాకాలం, వర్షం పడితే రేకులు ఏం లేవు, రేకుల మీద ఊడిపోయి కింద వర్షం పడి ఆ బురదలో వంట చేసే సిచ్యువేషన్ ఉంది. సో ఆ రేకులతో పాటు కొన్ని తరగతి గదులు కూడా లేవు. ఇవి కూడా ఎవరైనా దాతలు శ్రీనివాస్ ఇన్స్పైర్ తీసుకొని శ్రీనివాస్ లాగా చేసేవారు ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి మరికొన్ని పాఠశాలలో కొంత సహాయం చేసి కొన్ని రూమ్స్ కట్టిస్తే మీ రుణం మేము తీర్చుకోలేమన్నట్టుగా విద్యార్థులు చెప్తున్నారు. సో సామాన్య గొంతుగా సుమన్ టీవీ కరీంనగర్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని, ప్రతి ప్రజా సమస్యల్ని గలమెత్తి ముందు తీసుకొస్తున్నాం. సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాదు, దానికి ఒక పరిష్కార మార్గం కూడా చూపిస్తున్నాం. ఇకపై నుండి కూడా చూపిస్తాం. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.